నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఏపీ కౌన్సిల్లో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ గారు ఒక మాట మాట్లాడారు. అయితే రమేష్ గారు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఇప్పుడు ఏపీ మొత్తం కూడా రచ్చ కింద మారింది. అయితే ఆయన ఏం మాట్లాడారు అంటే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కౌన్సిల్ వేదికగా ఆయన కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అన్నారు. అయితే ఈ మాట అనొచ్చా లేదా అని చెప్పేసి అంటే, ఖచ్చితంగా చట్టబద్ధంగా కూడా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఖచ్చితంగా సంబోధించాల్సిందే. అయితే అటువంటిది రమేష్ గారు ఎందుకని ఈ మాట మాట్లాడారు, కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి ఎందుకన్నారు, రమేష్ యాదవ్ గారు మాట్లాడిన మాటల్లో తప్పేంటి అనే దానిపైన ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి ఉన్న చట్టం ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రిని గౌరవప్రదంగానే మనం మాట్లాడుకోవాలి. అయితే గతంలో మీరు చూసుకుంటే కూటమికి సంబంధించి, అంటే ఇప్పుడు కూటమి ఏర్పడింది, గతంలో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ ఎన్ని అరాచకాలు చేసినా సరే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడారు. ఇప్పుడు మాజీ అయిపోయారు అనుకోండి, అది పక్కన పెడితే ఆయనని ఎలా సంబోధించాలో అలా సంబోధించారు. అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. కాకపోతే చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టుగా కౌన్సిల్లో రమేష్ యాదవ్ గారు ఈ యొక్క రచ్చని చేయడాన్ని ఎలా చూడాలి? వాస్తవానికి కౌన్సిల్లో కూడా ఒక రకమైన వ్యూహం పన్నుతుందా వైసీపీ అంటే అవుననే సమాధానం వస్తుంది. దాదాపు 2019-24 దాకా అసెంబ్లీ ఏదైతే ఉందో దాంట్లో బూతుల అసెంబ్లీ కింద మారిపోయింది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ఏపీలో ఒక బూతుల మంత్రి ఉండేవాడు కొడాలి నాని. అదే విధంగా చూసుకుంటే చాలా మంది రంకెలేసే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ యొక్క గౌరవ సభ కింద మారి, కానీ ఇప్పటికీ కూడా వీళ్ళు ఎలానో అసెంబ్లీకి రావడం లేదు కాబట్టి కౌన్సిల్లో అయినా సరే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. నిన్నగాక మొన్న ఎవరైతే కళ్యాణి గారు ఉన్నారో, వరుడు కళ్యాణి గారు, వారిని ఏకవచనతో సంబోధించారని చెప్పేసి లోకేష్ గారిని అన్నమాట. కానీ వాస్తవానికి వరుడు కళ్యాణి గారు అని చెప్పి, మేడం గారు అని చెప్పి ఎన్నోసార్లు సంబోధించిన తర్వాత మెయిన్ మ్యాటర్కి వచ్చిన తర్వాత వైసీపీ ఏం పీకింది 5 ఏళ్లుగా అని చెప్పి మాట్లాడారు. కానీ వరుడు కళ్యాణ్ గారిని ఏమనలేదు. కానీ దీన్ని వక్రీకరించి వైసీపీ వాళ్ళు కౌన్సిల్లో రచ్చరచ్చ చేయాలని చెప్పి చూశారు. కానీ ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులుగా అయ్యారు కాబట్టి ఆ కౌన్సిల్లో ఏం జరిగిందో కంప్లీట్ గా చూసిన తర్వాత వరుడు కళ్యాణ్ గారిని ఏమనలేదనేసరికి వాళ్ళు తెల్లమొహం వేసేసి అక్కడితో దాన్ని ఆపేశారు. లేదు అంటే అదే వైసీపీ ప్రభుత్వం ఉండుంటే దీన్ని ఒక పెద్ద రచ్చ చేసి దాన్ని అక్కడ దాకా కట్ చేసి వరుడు కళ్యాణ్ గారిని అన్నట్టుగా ఒక ఎడిటింగ్ మార్ఫింగ్ చేసి బయటకు వదిలేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ యొక్క ఆప్షన్ లేదు. అదే విధంగా ఇప్పుడు కౌన్సిల్లో వాళ్ళు ఎలానో ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి, అక్కడ మెజారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి అక్కడనే సరే రచ్చ చేయాలని చెప్పి చూశారు. అయితే అదే విధంగా రమేష్ యాదవ్ అనే యొక్క ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అన్నారు. అయితే ఈ విధంగా అనొచ్చా లేదా, అసలు ఈ విధంగా ఎందుకు అంటున్నాడు రమేష్ యాదవ్ అంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి అంటే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అయితే ఆయన కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అంటే 175 సీట్లలో దాదాపు మనం చూసుకుంటే 175 సీట్లలో ఆయనకు వచ్చింది ఓన్లీ 11 మాత్రమే. కానీ కూటమికి వచ్చింది ఎంత? 164 వచ్చాయి. అంటే కనీసం 10%, అంటే 10% కూడా లేనిది వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వరు కాబట్టి 11 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు. నిజంగా ప్రతిపక్ష హోదా వచ్చుంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి అని లేదా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి పిలిచేవారు. కానీ దీనిపైనే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా గతంలో కూడా ఒకసారి అది రాదు అని చెప్పడం, ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఆయన పాత్రలు ఉన్నారో ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి ఒకసారి ఏంటి మీరు ఏమనుకుంటున్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా లేదా, ఎందుకంటే పూర్తి సూపర్ పవర్స్ అనేది ఆయనకే ఉన్నాయి కాబట్టి ఆయన ఏం అడుగుతారని చెప్పి చెప్పారు. దాని ఇప్పుడు నోటీస్ అయితే వస్తుంది. ఇది తీసి పక్కన పెడితే వైసీపీ గతంలో వాళ్ళకి వచ్చిన సీట్స్ ఏంటండి? 151. అంటే 151లో దాదాపు 140 సీట్లు, అంటే పూర్తి స్థాయిలో 140 నియోజకవర్గాలలో మీరు మాకు వద్దు అని మిమ్మల్ని లాస్ట్ టైం గెలిపించిన వాళ్ళే వద్దు అనుకున్నారంటే, మీకు వచ్చిన 11 సీట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్ పెడితే అసలు మీరు గెలుస్తారా లేదా అనేటువంటి సందేహం, అంటే పార్టీ ఉంటుందా ఊడిపోతుందా అనే సందేహం. అయితే ఇలాంటి టైంలో ఎందుకని మరి జగన్మోహన్ రెడ్డి గారిని 11వ ఎమ్మెల్యే అంటున్నారంటే, మీకు వచ్చిన సీట్లని 11ఏగా, మరి 11 ఎమ్మెల్యే అనకుండా ఏమనాలి? అదేవిధంగా పులివెందుల ఎమ్మెల్యే అనకుండా ఏమనాలి? ప్రతిపక్షం ఉండుంటే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పొచ్చు. వాస్తవానికి ఏపీకి సంబంధించి
ఓన్లీ రోజుల పాటు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కిరణ్ కుమార్ గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే రోషయ్య కావచ్చు, ఇలా చాలా మంది రోజుల పాటు మాత్రమే చేశారు. అయితే దాని తర్వాత మళ్ళీ వాళ్ళని సంబోధించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని ఏమంటారండి, ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అంటారు. సో దీనికి బాధపడిపోయి కౌన్సిల్లో కూడా ఏదో ఒకటి రచ్చ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినటువంటి వైసీపీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేసి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుతున్నారు. ఇదంతా తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఒకసారి మీరు చెప్పగలుగుతారా? ఒకే ఒకసారి. ఎన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్నారు అంటే 5 సంవత్సరాలు, అంటే ఒక 10 years మాత్రమే ఉన్నారు. అయితే ఒక్కసారి చేసినటువంటి ఒక ముఖ్యమంత్రికి నాకు Z+ కేటగిరీ ఉండాలి, 986 మంది గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది సెక్యూరిటీ అయితే ఉన్నారో అంతమంది ఉండాలి, నన్ను ఇప్పటికీ సీఎం అని చెప్పి పిలవాలి, నాకు ఒకవేళ సీఎం కాకపోయినా సరే, నిజంగా హోదా లేకపోయినా సరే ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి కోర్టులకు వేసుకుంటూ వెళ్తున్నారు. వాస్తవానికి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేస్తే ఖచ్చితంగా 151 నుంచి ఆయన అన్నట్టుగా 175 వచ్చేది. కానీ ప్రజలకి ఎన్ని నియోజకవర్గాలలో మీరు న్యాయం చేశారని చెప్పి చూస్తే 11 నియోజకవర్గాలు మాత్రమే వచ్చాయి. కానీ ఆ 11 నియోజకవర్గాలలో కూడా బెదిరించి భయపెట్టి ఓట్లు వేసుకున్న సంగతి అది చాలా క్లారిటీగా అర్థమైపోయింది. ఎందుకు అంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక పులివెందుల జెడ్పీటీ ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా లేవు. సొంత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గం. ఎప్పుడైతే పులివెందుల్లో ఓడిపోయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పదవి ఈసారి ఎలాగోలా రావాలి. ఎందుకంటే ఒక టర్మ్ ఒక 5 ఏళ్ళు ఆయన అనుభవించాడు కాబట్టి ఇప్పుడు అదే రకంగా హోదా నాకు ఉండాలి, అదే రకమైన మర్యాద నాకు ఉండాలి, అందరితో సీఎం అని చెప్పి అనిపించుకోవాలి, అందరితో తను గతంలో ఎలా అయితే అనుభవించాడో 2019-24 దాకా అదే హోదా లైఫ్ లాంగ్, అంటే ఆయన ఖచ్చితంగా ఆయనకి 50 ఏళ్ళు కాబట్టి ఇంకో 30 ఏళ్ళు అంటే దాదాపు 80 ఏళ్ళ వరకు ఆయన సీఎం కావాలని చెప్పి అనుకుంటున్నాడు. దానికోసమే కోర్టులో వేసుకుంటున్నారు. కానీ ఎట్టకేలకు నీకు వచ్చింది 11 స్థానాలే కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి అటు తల్లి వదిలేసింది, చెల్లి వదిలేసింది, సునీత గారు వదిలేశారు, విజయసాయి రెడ్డికి మనసు ఇరిగిపోయింది. సో ఇలా అన్నీ చూసుకుంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని 11 ఎమ్మెల్యే అనాలా లేదా? అయితే పులివెందుల ఎమ్మెల్యే అని అంటారు, లేదా 11 ఎమ్మెల్యే అంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా అనొచ్చు అంటే వాస్తవానికి ఆ మాట అనకూడదు. ఆయన ఎన్నిసార్లుగా సీఎంగా ఉన్నారు, ఎన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు 16 ఏళ్ళుగా. 16 ఏళ్ళుగా సీఎం అయ్యి దాదాపు ఇప్పటికే ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఇది 4వసారి. అయితే 4వసారి ముఖ్యమంత్రి చేస్తున్న ఆయనతోని జగన్మోహన్ రెడ్డికి పోలికను పోల్చొచ్చా? అదేవిధంగా చూసుకుంటే దాదాపు 164 సీట్లు వచ్చినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయనతో నీకు వచ్చిన 11 సీట్లతో పోల్చుకోవచ్చా? అదేవిధంగా చూసుకుంటే కుప్పంకి ఆయన చేసినటువంటి ఒక పనులు కావచ్చు ఏవైతే ఉన్నాయో అవి నీ సొంత నియోజకవర్గంలో పులివెందులో చేసావా? కుప్పానికి నీళ్లు తీసుకొచ్చారు, ఎక్కడో దాదాపు 735 కిలోమీటర్లు దాటిన తర్వాత అక్కడికి దాకా నీళ్లు తీసుకొచ్చారంటే, చివరి వరకు తీసుకొచ్చారంటే ఆయన ఘనత ఏందో మీకు తెలిసిందే. అదేవిధంగా నీకున్నటువంటి ఒక రాజకీయ కక్షతో ఆయన్ని దాదాపు 53 రోజులు ఆయన్ని జైల్లో పెడితే దాదాపు 90 దేశాలలో ఆయనకు సంబంధించిన మద్దతు వచ్చింది. అది నీకు తెలియదా? సో ఆయన్ని కూడా కించపరుస్తానికి, ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నీ తండ్రికి సంబంధించినటువంటి ఒక సహచరుడైనటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో కనీసం ఆ యొక్క వయసుకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా ఈ రకంగా నువ్వు కౌన్సిల్లో నువ్వు కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి అనిపిస్తున్నావు అంటే దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? సో రోజు రోజుకి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి వ్యాఖ్యలు చేయించడం లేదా ఇంకేదైనా సరే అంటే బెదిరింపు ధోరణిలో చేయడం వల్ల నిజంగా వైసీపీకి డ్యామేజ్ మీద డ్యామేజ్ జరుగుతూ వస్తుంది. ఇది సొయానా వాళ్ళ వైసీపీ నేతలు కూడా చెప్తూ వస్తున్నారు. అయినా సరే మొండి పట్టుదల పట్టి ఖచ్చితంగా నేను అనుకున్నదే జరగాలనుకుంటున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జరగవని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం, సీఎంలు అరెస్ట్ చేసినటువంటి ఒక వైఖరి చూసాం, పిఎంలను కూడా కిందికి దింపేసినటువంటి వైనాలు చూసాం. అటువంటిది ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్లు ఉన్న తర్వాత మనం చేస్తున్న తప్పుల్ని పూర్తి బహిరంగంగా పెట్టేటువంటి ఒక ప్రపంచం మన చేతుల్లో మొబైల్ ఫోన్ లాగా ఉంది. మొన్న సింగయ్యకి సంబంధించి కారు ఎక్కించినప్పుడు దాన్ని తప్పుదోవ పట్టిస్తానికి దేవినేని అవినాష్కి సంబంధించిన అనుచరుడి కారు అని చెప్పేసి అన్నాం. కానీ నీ ఫోన్ ద్వారా అది నీ కారు కిందే పడ్డాడని సంగతి మీ వాళ్ళే బయటపెట్టారు.
సో ఆ విధంగా నీకున్నటువంటి నియంతటి ఆ యొక్క పరిపాలన కావచ్చు, నియంతటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టుకోకపోతే పార్టీతో పాటు ఆ పార్టీని నమ్ముకున్నటువంటి ఒక మీ నేతలందరూ కూడా భూస్థాపితం కాబోతున్నారు. అంటే 2019-24 దాకా అయిపోయిన తర్వాత 24లో ఏదైతే కూటమి గెలిచిన తర్వాత నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి మద్దతు ఏదైతే ఉందో అది భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు నీ అహంకారం వల్ల నువ్వు కూడా భూస్థాపితం కాబోతున్నావు. నీ పార్టీని నమ్ముకున్నటువంటి ఒక నాయకులు కూడా నీ వైఖరి వల్ల, నీ అహం వల్ల, నీ వల్ల వాళ్ళు కూడా పూర్తిగా భూస్థాపితం కాబోతున్నారు. నువ్వు అసెంబ్లీకి రాకుండా మిగతా 10 మందిని పంపించకపోవడంతో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా భూస్థాపితం కాబోతుంది. సో 11వ ఎమ్మెల్యే అనడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి అయితే చాలా మంది అంటున్నారు. ఇంకా ఆ 11 కూడా ఎక్కువ అని చెప్పేసి అయితే ఏపీ ప్రజలైతే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలన్నా సరే అసలు పట్టించుకోరు. కానీ ఇలా పులివెందుల ఎమ్మెల్యే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఈసారి ఆ పార్టీ నమ్ముకున్న ఏ ఒక్కరి జీవితం కూడా పూర్తిగా భూస్థాపితం కాబోతుందని అయితే ప్రజలు అంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.